కింద పడినందుకు ఒళ్ళు నొప్పులతో మనోజ్, ప్రభావతి తిప్పలు పడుతూ ఉంటారు. రోహిణి వచ్చి ఆ నొప్పులకు మందు రాస్తుంది. ఆ మీనా కావాలనే నన్ను కింద పడేసింది అని ప్రభావతి అంటే, అవును, మీనా ఈ మధ్య బాగా మారిపోయింది. మాటకు మాట సమాధానం చెప్తుంది అని రోహిణి అంటుంది. నన్ను ఏదో ఒక రోజు ఆ మీనా చంపేస్తుంది అని ప్రభావతి అంటుంటే ఆ మాటలు శృతి వింటుంది. వెంటనే కోపంతో ఊగిపోతుంది శృతి. ఏమన్నారు? మీనా మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసిందా? డైలీ సీరియల్ స్టోరీ రాసేది నేను, కానీ కథలు మీరు బాగా అల్లుతున్నారు అని శృతి అంటుంది. నీకు ఏం తెలుసమ్మా దాని గురించి అని ప్రభావతి అంటే, ఆయిల్ కింద పడడానికి కారణం నేను అని నాకు తెలుసు, మీకు తెలుసు, నేను చెప్పాను. అయినా కూడా మీరు మీనాదే తప్పు అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక నింద వేసి మీనాని ఏదో ఒకటి అంటూనే ఉండాలా అని శృతి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. నువ్వెందుకు వాయిస్ పెంచుతున్నావు అని రోహిణి అడిగితే, మీరంతా ఈవిడకు భజన చేస్తున్నారు అని శృతి రివర్స్లో రోహిణిని అంటుంది. పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఆ పూలు అమ్ముకునే దానికి సపోర్ట్ చేస్తున్నావు అని ప్రభావతి అడుగుతుంది. మొదటి నుంచి శృతి మీనాకే సపోర్ట్ చేస్తుంది అని మనోజ్ అంటాడు. మీరాగండి, ఇది ఆడవాళ్ల విషయం, మీరు తలదూర్చకండి అని మనోజ్ నోరు మూయిస్తుంది శృతి. మీరు ఏం చేస్తున్నారు? మీనాని ఏదో ఒకటి అనడానికి సాకు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తారు. సాకు దొరక్కపోతే క్రియేట్ చేస్తున్నారు. మీనా ఆయిల్ పడేస్తుంది అనుకుందాం. మీ కళ్ళు ఎక్కడ పెట్టుకుని వచ్చారు? ఇక నుంచి మీనా జోలికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుని రండి అని ప్రభావతి, మనోజ్, రోహిణిలకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.